హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనము పచ్చిమిర్చి టమాటాతోనైతే పచ్చడి అయితే చేయబోతున్నాము. ఈ రెసిపీ అయితే ఒక్కసారి చూడండి, చూసేసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నోరుకి చప్పగా ఉన్నప్పుడు ఇదైతే చేసుకోండి. చట్నీ అయితే కొంచెం అన్నం ఎక్కువగానే తింటారు, చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా మనము ఒక గిన్నె పెట్టుకున్నామండి. అందులో ఆయిల్ వేసాము. ఆయిల్ వేసాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి కూడా వేసానండి. కొంచెం కొబ్బరి ఉంటే నా దగ్గర కొబ్బరి కూడా వేసాను. కొంచెం క్వాలిటీలోనే చేస్తున్నాను చూడండి. ఇవన్నీ వేసేసి మనం ఒక్కసారి వేయించుకోవాలండి. పోపులో జీలకర్ర వేసి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని మనమైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నామండి. తీసుకున్నాక ఒక 4-5 వెల్లుల్లి అయితే వేసామండి. వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లో మనము 2 టమాటా వేసామండి. టమాటా కూడా వేసి మగ్గించుకోవాలి, కొంచెం ఆయిల్ వేసి. ఇలాగైతే మగ్గించుకోవాలండి మనము. చూడండి, టమాటాలు కొద్దిగా మగ్గుతున్నప్పుడే మనము కొంచెం అంతా చింతపండు వేసుకోవాలండి. చాలా కొంచెం చింతపండు వేసుకోవాలి. బాగుంటుంది, రైస్లో చేసుకుంటున్నాం కాబట్టి. వేసుకొని కొద్దిగా మనము మగ్గించుకోవాలండి బాగా. అంతలోపు మనము ఇక్కడైతే మనము పచ్చిమిర్చి ఉంటుంది కదండి, ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఇలాగా చూడండి. ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాక మనమైతే టమాటాలు మగ్గించుకొని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నోరు చప్పగా ఉన్నప్పుడు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలా సింపుల్గా చెప్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. 2-3 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది మనకి. ఇలాగ మగ్గిపోయాక మనము ఇందులోకి టమాటా గ్రేవీ కూడా వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే నేను టమాటా గ్రేవీ వేస్తున్నాను. కొంచెం క్వాలిటీలోనే చేస్తున్నాను. ఇలా చేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకి. చూడండి, కొబ్బరి వేసాం కాబట్టి మనకి ఈ కలర్ వచ్చిందండి. లేకపోతే వేరే కలర్ వస్తుంది, కొంచెం రెడ్గా వస్తుంది. మనం కొబ్బరి వేసాం కాబట్టి ఇలాగైతే వచ్చింది చూడండి. ఇప్పుడైతే దీని కాంబినేషన్లో మనము ఉప్పు చేప కూడా వేయించుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నంజుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలాగ ఉప్పు చేపలు అయితే తీసుకున్నామండి. తీసుకొని మనం ఏం చేయాలంటే ముందుగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసేసుకొని మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉప్పు చేపలు ఉంటుంది కదండి, అవైతే వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట మీదే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. మనం స్టీల్ గిన్నెలో చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాగా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా రెడ్డిష్ కలర్ రావాలి మనకు. కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే మనకేంటంటే వేగిపోయినట్టు కరకర అంటూ ఉంటుంది. చట్నీలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగ కొద్దిగా వేగిపోయాక కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాం మనము. సాల్ట్ కూడా వేసేసి కలుపుకోవాలండి మనము. ఎలాగో ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలండి. కారం, పసుపు కూడా వేసుకొని గరం మసాలా కూడా వేసుకొని మనమైతే ఇలాగ కలుపుకోవాలండి. చూడండి, కారం, ఉప్పు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటామండి ఇవి. చట్నీలోని సైడ్ డిష్గా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, కారం కూడా వేసేసి ఇలాగైతే వేయించుకున్నాము. ఇలాగైతే రెడీ అయిపోయిందండి చట్నీ కాంబినేషన్లో. ఈవినింగ్ అయితే చపాతీ చేసుకున్నామండి. చపాతీ విత్ ఆలూ కుర్మా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా చపాతీలు వేసుకున్నామండి. మనసుకి 3 చపాతీ వేసుకొని ఆలూ కుర్మా కూడా వేసుకొని తింటే మన డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు వస్తాయి. చట్నీ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.